హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ వెల్కమ్ టు ది టెక్ కోడి ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ యాక్సరీస్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ యాక్సరీస్ అనేది ఐటీఐలో వన్ ఆఫ్ ది టాపిక్. మనకి ఇది సింగరేణిలో వచ్చిన సిలబస్లో ఇది వన్ ఆఫ్ ది టాపిక్ ఫర్ ఐటీఐ స్టూడెంట్స్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లెట్స్ గో టు ది టాపిక్. ఎలక్ట్రికల్ యాక్సరీస్. అసలు ఎలక్ట్రికల్ యాక్సరీస్ అంటే ఏంటి? మనకి ఎలక్ట్రికల్ యాక్సరీస్ ఇన్ టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆల్ ది మెటీరియల్ యూజ్డ్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వైరింగ్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రికల్ యాక్సరీస్. అంటే మనం ఇంట్లో కానీ ఇండస్ట్రీలో వైరింగ్ కోసం యూజ్ చేసే మెటీరియల్ని మనం ఎలక్ట్రికల్ యాక్సరీస్ అని అంటాము. దాంట్లో ఫస్ట్ స్విచ్ అనేది ఏంటిది? మనకి స్విచ్ అనేది ఏంటంటే ఇట్ యూజ్ టు మేక్ ఏ సర్క్యూట్ ఆన్ ఆర్ ఆఫ్. ఒక సర్క్యూట్ని ఆన్ కానీ ఆఫ్ కానీ చేయడానికి మనం స్విచ్ అనేది యూజ్ చేస్తాము. స్విచెస్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ సింగిల్ పోల్ తంబ్లర్ స్విచ్, అంటే వన్ వే స్విచ్. ఇది జస్ట్ యూజ్డ్ ఫర్ ఆన్ ఆఫ్ పర్పస్. టూ వే తంబ్లర్ స్విచ్. సింగిల్ పోల్ తంబ్లర్ స్విచ్ అనేది ఇటు అంటే మనకి దీనికి ఓన్లీ ఫేజ్ ఆర్ పాజిటివ్ వైర్ కనెక్ట్ చేస్తాం దీనికి మనము. ఇట్ హ్యాస్ టూ టర్మినల్స్. ఈ స్విచ్కి మనకు టూ టర్మినల్స్ ఉంటాయి. రేటింగ్స్ వచ్చేసి ఈ స్విచ్ యొక్క రేటింగ్స్ వచ్చేసి మనకి 6 amps 16 amps ఆఫ్ సింగిల్ ఫేజ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి టూ వే తంబ్లర్ స్విచ్. ది టూ వే స్విచ్ ఈజ్ యూజ్ టు డైవర్ట్ టు ఫ్లో ఆఫ్ కరెంట్ టు ఐదర్ ఆఫ్ టూ డైరెక్షన్స్. అంటే మనకి ఏంటంటే టూ వే స్విచ్ కెన్ ఆల్సో యూజ్ టు కంట్రోల్ వన్ ల్యాంప్ ఫ్రమ్ టూ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఇది ఎక్కడ జనరల్గా మనం స్టేర్ కేస్లో పైన ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, కింద ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మనము టూ వే తంబ్లర్ అనేది మనకి మెయిన్గా యూజ్ చేసేది స్టేర్ కేస్లో యూజ్ చేస్తాం మనము. నెక్స్ట్ వాటర్ టైట్ స్విచ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మన ఈ స్విచ్ బదులు ఏంటంటే మనము ఓపెన్ ఏరియాలో కానీ మాయిశ్చర్ ఉన్న ఏరియాలో కానీ ఈ వాటర్ టైట్ స్విచ్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వాటర్. అంటే మనకి ఇది వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు మనకి ఈ స్విచ్ అనేది. ఇది ఎట్లా అంటే మనకి ఇది నార్మల్ స్విచ్ లాగానే వర్కౌట్ అవుతుంది మనకి ఇది. దీని రేటింగ్ వచ్చేసి 6 amps బై 240 volts. 240 volts అంటే మనకి సింగిల్ ఫేజ్గా వర్కౌట్ అవుతుంది మనకి. నెక్స్ట్ పుష్ బటన్ అనేది మనకి మీరు ఇక్కడ చూడొచ్చు. పుష్ బటన్ మనం ఒక బటన్ పుష్ చేసినప్పుడు ఏంటంటే లైట్ కానీ లేకుంటే బెల్ కానీ ఆన్ అవుతుంది. వెన్ పుష్ బటన్ రిలీజ్ అంటే పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు లైట్ కానీ బల్బ్ కానీ ఆన్ అవుతుంది. పుష్ బటన్ రిలీజ్ చేసినప్పుడు బెల్ ఆర్ ల్యాంప్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. అట్లా మనం ఈ పుష్ బటన్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, ది స్విచ్ ఆర్ యూజ్ టు కంట్రోల్ ది ఎలక్ట్రికల్ బెల్ అండ్ ఇండికేషన్ ల్యాంప్స్ ఎక్సెట్రా. బెల్ కానీ ల్యాంప్స్ కానీ కంట్రోల్ చేయడానికి ఈ స్విచ్ అనేది యూజ్ చేస్తాము. వెన్ ది పుష్ బటన్ ఈజ్ ప్రెస్డ్ అండ్ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ది సర్క్యూట్ ఈజ్ కంప్లీటెడ్. అంటే స్విచ్ అనేది పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు స్విచ్ అనేది ఆన్ కండిషన్లో ఉంటుంది అన్నట్టు. అప్పుడు అనేది సప్లై అనేది బెల్కి కానీ ల్యాంప్ కానీ వెళ్తుంది. వెన్ పుష్ బటన్ ఈజ్ రిలీజ్డ్ అంటే స్విచ్ ఇన్ ఆఫ్ కండిషన్ అన్నట్టు. అప్పుడు అది పుష్ బటన్ రిలీజ్ చేసినప్పుడు అది ఆఫ్ కండిషన్లో అయిపోయి ల్యాంప్ కానీ బెల్ కానీ ఆగిపోతుంది అన్నట్టు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్ అంటే మెయిన్గా ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్ ఏంటంటే మన ఒక స్విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ మైల్డ్ స్టీల్ అన్నట్టు. దిస్ టైప్ ఆఫ్ స్విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ మైల్డ్ స్టీల్. అంటే ఇట్ కంటెంట్స్ ఆఫ్ ఫ్యూజెస్, అంటే ఫ్యూజెస్ ఫిట్టెడ్ ఇన్ సైడ్ దిస్ స్విచ్ అన్నాడు. అంటే ఫ్యూజెస్ అనేది లోపల ఫిట్ చేసి ఉంటుంది. దీనికి ఒక హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్ ఈజ్ ఫిట్టెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్విచ్. ఫ్యూజెస్ ఆర్ ఫిట్టెడ్ ఇన్సైడ్ ది మెటల్ క్లాడ్ బాక్స్ అండ్ హ్యాండిల్ ఈజ్ ఫిక్స్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది మెటల్ బ్లాక్స్. దీస్ ఆర్ టూ టైప్స్ అన్నట్టు. ది మెయిన్ స్విచెస్ ఆర్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచెస్ ఆర్ టూ టైప్స్. ఒకటి వచ్చేసి డబుల్ పోల్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ పోల్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్. ఫస్ట్ మనం డబుల్ పోల్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్ గురించి చూసుకుందాం. ఇది డబుల్ పోల్ ఐరన్ మెయిన్ క్లాడ్ స్విచ్. చూడండి, ఇక్కడ ఫ్యూజెస్ అనేది లోపల ఉన్నాయి, మనకి హ్యాండిల్ అనేది బయట ఉన్నది. దిస్ కేస్ ఈజ్ కాల్డ్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్ అంటారు. ఇది ఇక్కడ వచ్చేసి మనకి టూ ఫ్యూజెస్ ఉన్నాయి. ఇట్ యూజ్ ఫర్ సింగిల్ ఫేజ్. ఇట్ యూజ్ టు కంట్రోల్ సింగిల్ ఫేజ్. ఇన్ దిస్ స్విచ్ బోత్ ఫేజ్ అండ్ న్యూట్రల్ ఈజ్ కనెక్టెడ్. అంటే ఇక్కడ మన ఫేజ్ న్యూట్రల్ కనెక్ట్ చేసుకుంటాం మనం దీనికి. ది రేటింగ్స్ వచ్చేసి మనకి 16 amps ఉంటుంది, 32 amps ఉంటుంది. అంటే సింగిల్ ఫేజ్కి వర్కౌట్ అవుతుంది. అంటే ఒక్కొక్క కొన్ని మెటల్ క్లాడ్స్లో ఏంటంటే మనకి ఓన్లీ సింగిల్ ఫేజ్ ఒక ఫ్యూజ్ ఇస్తాడు, ఇంకోటి వచ్చేసి న్యూట్రల్ లింక్ ఇస్తాడు. సో అది కూడా మనం చూసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ పోల్ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్. ట్రిపుల్ పోల్ ఐరన్ మెయిన్ క్లాడ్ స్విచ్ ఇక్కడ మీరు చూశారు. ట్రిపుల్ పోల్ అంటే 3 ఫేజ్ ఉంది. ఇక్కడ మనకి 3 ఫేజ్ విత్ న్యూట్రల్ లింక్ ఉంటుంది. స్విచ్ వచ్చి అవుట్ సైడ్ మన ఇది హ్యాండిల్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది. విత్ దీస్ టోటల్ అరేంజ్మెంట్ ఫిక్స్డ్ ఇన్ ఏ ఐరన్ క్లాడ్ మెయిన్ స్విచ్. దీనికి వచ్చేసి ఎర్త్ స్ట్రిప్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు కంట్రోల్ 3 ఫేజ్. In these 3 phase neutral link and earth terminal also provided the rating according to the current and voltage. అంటే ఇక్కడ ఏంటంటే మనకి చూడండి 3 ఫ్యూజెస్ న్యూట్రల్ లింక్ అండ్ ఎర్త్ టర్మినల్ ఆల్సో ప్రొవైడెడ్. దీనిలో మనకి ఎర్త్ టర్మినల్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. రేటింగ్స్ వచ్చేసి 16 amps 32 amps ఫర్ 440 volts. ఎందుకంటే 3 ఫేజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 ఫేజ్ 440 volts, సింగిల్ ఫేజ్ 240. ఇంటర్మీడియట్ స్విచ్. మనకి ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ది స్విచ్ హ్యాస్ 4 టర్మినల్స్ అండ్ 4 డిఫరెంట్ కనెక్షన్ టైప్స్ అన్నట్టు. మనకి ఇంటర్మీడియట్ స్విచ్కి 4 టర్మినల్స్ ఉంటాయి, 4 డిఫరెంట్ కనెక్షన్స్ చేసుకోవచ్చు. ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ స్విచ్ ఈస్ టు కంట్రోల్ ఎ ల్యాంప్ ఫ్రమ్ 3 or more different places along with ordinary two-way switch. యాక్చువల్లీ ఏంటంటే మనకి మోర్ దెన్ 2 ప్లేసెస్ నుంచి కంట్రోల్ చేయాలంటే ఇంటర్మీడియట్ స్విచ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. జనరలీ ఇంటర్మీడియట్ స్విచ్ అనేది డబుల్ స్టేర్ కేస్ వైరింగ్ కానీ కారిడార్లో కానీ మనం యూజ్ చేస్తాం అనొచ్చు. ఈ స్విచ్ని మనం ఏమని అంటాం అంటే 4-way స్విచ్ అని అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి కిట్ క్యాట్ ఫ్యూజ్. ఇక్కడ మీరు చూడొచ్చు కిట్ క్యాట్ ఫ్యూజ్. ఇది వచ్చేసి మన బేస్, ఇది వచ్చేసి మనకి ఫ్యూజ్. ఇది జనరల్గా మనము హౌసింగ్ అండ్ ఇండస్ట్రియల్ వైరింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. కిందిది వచ్చేసి ఫ్యూజ్ బేస్, పైన వచ్చేసి ఫ్యూజ్ గ్రిప్ అంటాం మనం దీన్నే కట్అవుట్ కూడా అంటారు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ మోస్ట్ కామన్ అండ్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ సేఫ్టీ డివైస్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఇన్స్టాలేషన్స్. చూడండి ఇక్కడ మనకి మెయిన్గా సేఫ్టీ డివైస్ దట్ ఈస్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ఇన్స్టాలేషన్కి యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ దీస్ ఫ్యూజ్ ఆర్ ఆఫ్ కిట్ క్యాట్ టైప్ అండ్ ఆర్ ఆల్సో కాల్డ్ కట్అవుట్. నేను ముందే చెప్పాను దీన్ని కిట్ క్యాట్ కానీ టైప్ అంటారు, లేదంటే కట్అవుట్ కూడా అనొచ్చు మనం. దీస్ కట్అవుట్స్ ఆర్ మేడప్ ఆఫ్ పోర్సలిన్. అంటే ఇప్పుడు ఇది మనకి మేడప్ ఆఫ్ పోర్సలిన్ అన్నట్టు. ది కరెంట్ రేటింగ్ అంటే మన ఈ ఫ్యూజ్ యొక్క కరెంట్ రేటింగ్ 15 amps, అంటే 15 amps ఆర్ 16 amps టు 300 amperes వరకు మనకి మార్కెట్లో దొరుకుతుంది మనకి. ది మెటీరియల్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూజ్ వైర్ ఈస్ టిన్, లీడ్, సిల్వర్, యాంటీమోనీ, కాపర్ అండ్ అల్యూమినియం ఎక్సెట్రా. అంటే మనం ఇందులో ఫ్యూజ్ వైర్ యూజ్ చేస్తాం కదా, ఆ ఫ్యూజ్ వైర్ యొక్క మెటీరియల్ ఏందనేది ఇక్కడ మనకి ఇచ్చారు. టిన్, లీడ్, సిల్వర్ అని చెప్పేసి. ది కాపర్ ఆర్ లెడ్ టిన్ అలాయ్ ఈజ్ మోస్ట్లీ కామన్లీ యూజ్డ్ ఇన్ ఆర్డినరీ ఫ్యూజెస్ అంటారు. మెయిన్గా మనం యూజ్ చేసేది ఇక్కడ చూడొచ్చు కాపర్, లెడ్, టిన్. మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆర్డినరీ ఫ్యూజ్. మనకు క్వశ్చన్ రావచ్చు, మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫ్యూజ్ వైర్ అని అంటే మనకి ఈ మూడిట్లో ఏది ఇచ్చినా మనము టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పియానో ఆర్ టైనీ టైప్ స్విచ్. మీరు ఇక్కడ చూడొచ్చు అది. ఇట్ హ్యాస్ 2 terminals. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ బెకలైట్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ ఏ స్మాల్ ఇన్ సైజ్. చూడొచ్చు ఇక్కడ స్మాల్ ఇన్ సైజ్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్లాస్టిక్ ఆర్ బేకలైట్ అన్నట్టు. ది షేప్ రిజంబుల్ టు పియానో స్విచ్ లాగా ఉంటుంది షేప్ దీనిది. దే ఆర్ అవైలబుల్ ఇన్ 1 and 2-way స్విచ్. ఇది మనకి 1-way కానీ 2-way స్విచ్ కనుక అవైలబుల్గా ఉంటుంది. నౌవేడేస్ దీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్. మనం ఈ రోజుల్లో చాలా యూజ్ చేస్తున్నాం ఇలా ఈ స్విచెస్. మనం రేటింగ్ వచ్చేసి 6 amps 16 amps దొరుకుతుంది, అది సింగిల్ ఫేస్లో. నెక్స్ట్ వచ్చేసి క్యాట్రేజ్ టైప్ ఫ్యూజ్ కట్అవుట్. క్యాట్రేజ్ టైప్ ఫ్యూజ్ కట్అవుట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ క్యాట్రేజ్ టైప్ ఫ్యూజ్. దీన్నే కట్అవుట్ అంటారు అన్నట్టు. A tube of insulated material is filled with non-ignitional powder through which the fuse wire passes. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇన్సులేటెడ్ ఈ ట్యూబ్లో ఇన్సులేటెడ్ మెటీరియల్ ఫిల్ అయి ఉంటుంది. దట్ ఈస్ నాన్ ఇగ్నైటబుల్ అంటే ఫైర్ అనేది రాకుండా ఉండడానికి. ది ట్యూబ్ హ్యాస్ ఏ బ్రాస్ క్యాప్ అట్ బోత్ ఎండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు బోత్ ఎండ్స్లో మనకి బ్రాస్ క్యాప్స్ అనేది ఉన్నాయి.
The fuse wire of tiny copper or lead alloy is of such a gauge that when current rating is exceeded to predominant value. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీని లోపల మనకి వచ్చేసి ఒక టైనీ వైర్ అంటే ఫ్యూజ్ వైర్ అనేది ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే అకార్డింగ్ టు ది కరెంట్ రేటింగ్ బట్టి ఆ ఫ్యూజ్ వైర్ అనేది ఉంటుంది. మనకి ఫ్యూజ్ రేటింగ్స్ వచ్చేసి 16 amps, 32 amps, 63 amps, దట్ ఈస్ 3 ఫేజ్ అంటే 3 ఫేజెస్కి యూజ్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ల్యాంప్ హోల్డర్స్. ల్యాంప్ హోల్డర్స్ అంటే యాజ్ అ నేమ్ ఇండికేట్స్, అంటే ఇది నేమ్లో తెలిసిపోతుంది మనకి ల్యాంప్ హోల్డర్ అనేది దట్ హోల్డ్స్ ఏ ల్యాంప్ అన్నట్టు. ఇట్ ఈస్ అండ్ ఇట్ కనెక్టెడ్ ఎలక్ట్రికల్లీ టు సప్లై టర్మినల్స్ అండ్ రిక్వైర్స్ ది లైటింగ్ పర్పస్. ఇది ల్యాంప్ హోల్డర్స్ అనేది మనకి లైటింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. అది ఏంటంటే మనం లైట్ బల్బ్ అనేది హోల్డర్లో పెట్టినప్పుడు అది ఎలక్ట్రికల్ వైర్స్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనకి అది సప్లై వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సప్లై టర్మినల్స్. ది ల్యాంప్ హోల్డర్స్ మేబీ బెన్నెట్ క్యాప్ అండ్ స్క్రూ టైప్ ఉంటాయి మనకి. డిపెండ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ ది ల్యాంప్ హోల్డర్స్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ డిఫరెంట్ డిజైన్స్. అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి ల్యాంప్ హోల్డర్స్ డిఫరెంట్గా డిజైన్ చేయబడతాయి అన్నట్టు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ వచ్చేసి మనకి బెంటన్ ల్యాంప్ హోల్డర్ ఇక్కడ చూడొచ్చు మీరు. These lamp holder may be brass or bakelite with brass plunger. The holders are fixed on either on round block or wooden block with help of the wooden screw. అంటే మనకి ఇది రౌండ్ బ్లాక్ కానీ వుడెన్ దానికి కానీ ఫిక్స్ చేయొచ్చు అన్నట్టు. ఇది అప్ టు 200 watts ల్యాంప్ ఆర్ ల్యాంప్ విత్ బెన్నెట్ క్యాప్స్కి ఈ టైప్ యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ ల్యాంప్ హోల్డర్. పెండెంట్ ల్యాంప్ హోల్డర్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇది పెండెంట్ ల్యాంప్ హోల్డర్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హ్యాంగ్ ది ల్యాంప్ ఫర్ సీలింగ్ రోస్ విచ్ ఈస్ ఫ్లెక్సిబుల్ వైర్. ఫ్లెక్సిబుల్ వైర్ తోటి దీన్ని హ్యాంగ్ చేయొచ్చు మనము. సమ్ టైమ్స్ దీస్ హోల్డర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ల్యాంప్ షేడ్స్ టు డైవర్ట్ ది అప్వర్డ్ లైట్ టు డౌన్వర్డ్ లైట్. అంటే మనం ఇది ల్యాంప్ షేడ్స్ కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. These may be of brass or bakelite or brass plunger type అన్నట్టు. అంటే ఇది మనకి బ్రాస్ కానీ బెకలైట్ కానీ ఆర్ ప్లాస్టిక్ కానీ బ్రాస్ ప్లంజర్ విత్ బ్రాస్, ఇది చూసారు కదా, దీన్ని బ్రాస్ ప్లంజర్ అంటారు. యాంగిల్ ల్యాంప్ హోల్డర్. యాంగిల్ ల్యాంప్ అంటారు. ఇది యాంగిల్ ల్యాంప్ హోల్డర్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఒక యాంగిల్ పర్టికులర్ యాంగిల్గా ఉంటుంది అన్నట్టు. These type of holders are bent at particular angle and are used on flat surface. అంటే మన ఫ్లాట్ సర్ఫేస్ పైన పెట్టినప్పుడు ఇది ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది కాబట్టి ఇది యాంగిల్ టైప్ హోల్డర్ అంటారు. సేమ్ ఇది వచ్చేసి మనకి బ్రాస్ ఆర్ బెకలైట్ విత్ బ్రాస్ ప్లంజర్ ఉంటుంది. స్లీవ్ ల్యాంప్ హోల్డర్స్ ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి షాపింగ్ విండోస్, షో కేసెస్కి యూజ్ చేస్తాం మనం ఇది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఫిటెడ్ బిట్వీన్ ది బ్యాక్ ప్లేట్ అండ్ ల్యాంప్ హోల్డర్. ఇక్కడ మీరు చూడొచ్చు అది ఎట్లా ఫిట్టింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు మనం. ఇదేంటంటే ఇట్ మూవ్స్ ది వైడ్ యాంగిల్, చాలా పెద్దగా ఎక్కువ వైడ్గా కనిపిస్తుంది ఈ లైట్ పెట్టినప్పుడు మనకి. బ్రాకెట్ ల్యాంప్ హోల్డర్స్. ఇది బ్రాకెట్ ల్యాంప్ హోల్డర్ అంటారు దీన్ని. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే లైట్ ఆన్ ది ఫ్లోర్ ఆర్ సేమ్ యాంగిల్ slightly away from the wall. The light shades can be also used to divert all light on floor, such as the lamps can be provided with such fitting which makes them watertight so that it can be used outside of the house or for street light. అంటే ఇది మనం స్ట్రీట్ లైట్ కానీ అవుట్ సైడ్ హౌజెస్ ఇది వాటర్ పడకుండా ప్రొటెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు. వాటర్ లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. జనరల్గా స్ట్రీట్ లైట్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది హౌజెస్ కానీ యూజ్ చేస్తాం మనం దీన్ని. ఇట్ ఈస్ ది బ్రాకెట్ మే బీ వుడెన్ ఆర్ అల్యూమినియం అండ్ ది బ్రాస్. ఈ బ్రాకెట్ మే బీ వుడెన్ ఆర్ అల్యూమినియం ఆర్ బ్రాస్ అయి ఉంటుంది మనకి ఇది. ది ల్యాంప్ హోల్డర్ ఈజ్ సింపుల్లీ ఏ పెండెంట్ హోల్డర్ మేడ్ అప్ ఆఫ్ బ్రాస్ ఆర్ బ్రాకెలైట్. ఈ ల్యాంప్ హోల్డర్ అనేది సింపుల్, ఇది పెండెంట్ హోల్డర్ మేడప్ ఆఫ్ బ్రాస్ ఆర్ బ్యాకలైట్ అన్నాడు.
Edison screw type. These type of holders are generally used for bulbs of more than 200 watts. మోర్ దెన్ 200 వాట్స్ అయినప్పుడు మనకి ఇది ఎడిసన్ స్క్రూ టైప్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. ది రిమ్ ఆఫ్ ది ల్యాంప్ హోల్డర్ ఈజ్ థ్రెడెడ్. సిమిలర్లీ ది క్యాప్ ఆఫ్ ది ల్యాంప్ ఈజ్ థ్రెడెడ్ విచ్ ఈజ్ టైటెన్ టు ది హోల్డర్. అంటే మనకి హోల్డరు ఉన్న బల్బు రెండు థ్రెడ్ అయి ఉంటాయి అన్నట్టు. మనం దాన్ని తిప్పినప్పుడు అది కనెక్ట్ అయ్యి మనకి బల్బ్ వెలుగుతుంది. సీలింగ్ రోస్, ఇది మనకి సీలింగ్ రోస్ మనకు అందరికి తెలిసిందే. దీస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ది వాల్ నియర్ టు ది సీలింగ్. Normally these are used to provide a tapping to the pendant lamp holder, ceiling fan or fluorescent tube etc. అంటే మనకి దీని నుంచి మనకి లైట్ కానీ ఫ్యాన్ కానీ ఫ్లోరసెంట్ ట్యూబ్ కానీ కనెక్ట్ చేసుకుంటాం మనము త్రూ ది ఫ్లెక్సిబుల్ వైర్ తోటి కనెక్ట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి బెడ్ స్విచ్ అంటే దిస్ ఈజ్ అ బెడ్ స్విచ్ హ్యాంగ్ టైప్ అన్నట్టు. మనం ఈ స్విచ్ని బెడ్ టైంలో అంటే లైట్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వైల్ గోయింగ్ టు స్లీప్ ఆర్ గెట్ అప్, మనం ఇది ఏం చేస్తామంటే స్విచ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఫ్లెక్సిబుల్ వైర్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. మనం పడుకునేటప్పుడు ఆన్ చేసి ఆఫ్గా యూజ్ చేసుకోవచ్చు విత్ ఫ్లెక్సిబుల్ వైర్ తోటి. నెక్స్ట్ వచ్చేసి రొటేటర్ స్విచ్ ఏం చేస్తామంటే ఇట్ ఈస్ కంట్రోల్ డిఫరెంట్ ల్యాంప్స్ ఫ్రమ్ వన్ బై సెలెక్టింగ్ ది స్విచ్ అన్నట్టు. టు సెలెక్ట్ డిఫరెంట్ వోల్టేజ్ ట్యాపింగ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ ఇన్ వోల్టేజ్ స్టెబిలైజర్. మనకి డిఫరెంట్ వోల్టేజెస్ కావాల్సినప్పుడు మనం ఈ సెలెక్టర్ స్విచ్ తోటి సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. మనం సాకెట్ మీ అందరు తెలిసిందే, ఇక్కడ చూసేది మనం 3-pin సాకెట్ అన్నట్టు. ఈ సాకెట్ హ్యాస్ ఇన్సులేటెడ్ బేస్ అండ్ మౌంటెడ్ బేస్ ఆఫ్ 3 terminal sleeves. The 2 terminal sleeves having the same cross sectional are used and the phase 2 neutral wire, whereas third is greater cross section used in connecting with earth wire. మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, why the earth connector pin should be thin. అంటే అదేంటంటే ఫస్ట్ థిన్ ఎందుకు ఉంటుంది అంటే ఫస్ట్ ఎనీ ఫాల్ట్ విల్ బి అక్కర్ ఫస్ట్ ఇట్ విల్ గోస్ టు ది ఎర్త్. దీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 6 amps and 16 amps as per load. 2-pin sockets also available in which only one phase and neutral wire is connected. ఈ ప్లగ్ తెలిసిందే మనకి ప్లగ్స్. The plugs also having a modulated 3-pin of brass or any electrical conductor material. అంటే ఇది మనకి ఏంటంటే బ్రాస్ కానీ ఎలక్ట్రికల్ కండక్టర్ మెటీరియల్ తోటి కానీ మేడప్ అయి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్సో మేడ్ ఆఫ్ 6 amps or 16 amps రేటింగ్. అంటే ఈ ప్లగ్స్ అనేది మనకి 6 amps 16 ampsగా దొరుకుతుంది మార్కెట్లో. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ టేకింగ్ పవర్ ఫ్రమ్ ది సాకెట్, అంటే మన సాకెట్ నుంచి పవర్ తీసుకుంటాం అన్నట్టు దీని నుంచి. ఫ్లోరోసెంట్ ల్యాంప్ ట్యూబ్ హోల్డర్స్, మీకు మనకు అందరికీ తెలిసిందే ఇంట్లో ట్యూబ్ లైట్లో ఫ్లోరోసెంట్ ల్యాంప్ హోల్డర్స్ ఎట్లా ఉంటాయో. దీస్ ఆర్ ది హోల్డర్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ది ఫ్లోరోసెంట్ ట్యూబ్ అండ్ ది పిన్ టైప్ హోల్డర్స్ ఆర్ జనరలీ యూజ్డ్. స్విచ్ సాకెట్ బోర్డ్, ఇక్కడ చూడొచ్చు స్విచ్ సాకెట్ ఇది ఒక బోర్డ్ అన్నట్టు. స్విచ్ సాకెట్ బోర్డ్ ఇది వచ్చేసి మనకి 6 amps స్విచ్ వచ్చేది. ఇక్కడ మనకి 6 amps 16 amps 6 మన స్విచ్ సాకెట్ బోర్డ్స్ దొరుకుతాయి సింగిల్ ఫేస్. ఫుల్ స్విచ్, ఇక్కడ చూడొచ్చు మనం ఫుల్ స్విచ్. జనరల్గా ఇది ఏంటంటే సీలింగ్ ఫ్యాన్స్ మనకి వాల్ మౌంటెడ్ దానిలో ఫుల్ స్విచెస్ చూస్తాము. ఇంకోటి వచ్చేసి మనకి డెకరేట్ లైట్స్ కానీ బెడ్రూమ్స్లో కానీ యూజ్ చేస్తాం. అది దిస్ ఆల్సో యూజ్ ఫర్ బాత్రూమ్స్ ఫర్ వాటర్ హీటర్ ఆన్ అవ్వడానికి కూడా ఫుల్ స్విచ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. 2-pin ప్లగ్ అండ్ సాకెట్, ఇది 2-pin సాకెట్ 2-pin ప్లగ్. మనకి ఇది 6 amps యూజ్ చేస్తాం మనం జనరల్గా. టాగల్ స్విచ్ అనేది ఇలా ఉంటుంది మనకి. జనరల్గా టాగల్ స్విచ్ ఈజ్ ఎ పోర్టబుల్ స్విచ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హ్యాండ్ డ్రిల్ మెషిన్, అంటే పోర్టబుల్ ఐటమ్స్కి యూజ్ చేస్తాం. జనరల్గా ఏంటంటే హ్యాండ్ డ్రిల్ మెషిన్ పోర్టబుల్ గ్రైండర్కి అట్లా వాటికి యూజ్ చేస్తాం. ఈ స్విచ్ రేటింగ్ జనరల్గా మనకి 2 amps to 6 ampsగా దొరుకుతుంది మనకు బయట. కనెక్టర్, ఇక్కడ చూస్తున్నాం కనెక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము వైర్లు జాయింట్ అయ్యకుండా ఈ కనెక్టర్లో మనం కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ల్యాంప్ హోల్డర్ అడాప్టర్. ఇది ల్యాంప్ హోల్డర్ అండ్ ఇది అడాప్టర్ కనెక్ట్ అయి ఉంటుంది మనకి. నైట్ స్విచ్ అనేది జనరల్గా ఏంటంటే ఇది నైట్ స్విచ్. ఇది కనెక్ట్ చేసినప్పుడు మనకు సప్లై అనేది
అవుట్పుట్గా వస్తుంది అన్నట్టు. జనరల్గా ఇది ఏంటంటే సబ్స్టేషన్స్, వర్క్షాప్స్, పంప్ హౌస్లో యూజ్ చేస్తాం అన్నట్టు మనం ఇది. డిస్ట్రిబ్యూషన్ బాక్స్ మీరు చూసారు కదా, ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ బాక్స్ పెట్టుకుంటాం మనం ఇది. ఇట్ ఈస్ యూజ్డ్ వేర్ టోటల్ లోడ్ ఈజ్ మోర్ అండ్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్. అంటే మనకు లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఒక్కొక్క సర్క్యూట్ డివైడ్ చేసినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ తోటి మనం డివైడ్ చేసుకుంటాం అన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇందులో మనం వచ్చేసి ఎలక్ట్రికల్ యాక్సరీస్ గురించి చెప్పుకుందాము. దీని గురించి మనకి ఇంకా నెక్స్ట్ టాపిక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబర్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కినప్పుడు మీకు పెట్టిన వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.